తేర్పోల్ గ్రామంలో కొలువైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఉభయ దేవేరులతో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం నేత్ర పర్వంగా జరిగింది. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం తేర్పోల్ గ్రామంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ 15వ వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామివారి మంగళాశీస్సులతో శ్రీ వైకుంఠపురం ప్రధాన అర్చకులు శ్రీమాన్ కందాడై వరదాచార్యుల వైదిక పర్యవేక్షణలో గ్రామ పౌరోహితులు బ్రహ్మశ్రీ రఘువీర్ శర్మ ఆధ్వర్యంలో వేద పండితుల వేద మంత్రోచ్చారణల నడుమ గురువారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివార్ల కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఉభయ దేవేరులతో శ్రీవారి కళ్యాణోత్సవ క్రతువులో భాగంగా విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనము, కంకణ యజ్ఞోపవీత ధారణ, పాద ప్రక్షాళనం, మధుపర్కం, కన్యాదానం, జీలకర్ర బెల్లం, మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ వంటి క్రతువులను శాస్త్రోక్తంగా జరిపిన ఋత్విక్లు తలంబ్రాల కార్యక్రమాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. అనంతరం ఓడి బియ్యం సమర్పించిన సువాసిని మహిళలు తమ ముత్తైదు సౌభాగ్యాన్ని చల్లగా చూడమ్మా అంటూ వేడుకున్నారు. ఎంతో వైభవంగా జరిగిన శ్రీవారి కళ్యాణోత్సవంలో సంగారెడ్డి శాసన సభ్యులు చింతా ప్రభాకర్ తనయుడు చింతా సాయినాథ్, మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్ నవీన్ కుమార్ రెడ్డి దంపతులు మరియు ఇతర ప్రముఖులు, గ్రామస్తులతో పాటు పరిసర గ్రామాల నుండి వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులను స్వామివారి శేష వస్త్రాలతో శ్రీమాన్ కందాడై వరదాచార్యులు సన్మానించి ప్రసాదాలను అందజేశారు. స్వామివారి మహా ప్రసాదంగా తెల్లాపూర్ ప్రభాకర్ రెడ్డి కుటుంబ సభ్యులు పంచభక్ష్య పరమాన్నములతో నిత్య కళ్యాణ చక్రవర్తి పెళ్లి విందును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శ్రీమాన్ కందాడై వరదాచార్యులు మాట్లాడుతూ, ఉత్సవాల ముగింపు కార్యక్రమాలలో భాగంగా 25వ తేదీ శుక్రవారం శ్రీ త్రిదండి దేవానాథ జీయర్ స్వామివారి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఉదయం మహాపూర్ణాహుతి, చక్రస్నానం, రాత్రి ధ్వజ అవరోహణం, శ్రీ పుష్పయాగం, మహదాశీర్వచనం, ఉత్సవాల పరిసమాప్తి జరుగుతుందని శ్రీమాన్ కందాడై వరదాచార్యులు చెప్పారు.
అని కవిగా స్వామిని సేవిస్తూ దాంట్లో కొత్త కర్మలు చేస్తూ ఆ ప్రస్థానాన్ని ఇక్కడ వదిలిపెట్టుకొని ఏమంటుందని కొంతమంది భాగ్యవంతులు ఎంతమంది అంటే చేయట్లేదు. ఈ రెండు ఎత్తలేదు. అందరం భాగ్యవంతులమే కావాలా? సౌభాగ్యవతి. ఆ సౌభాగ్యం దానికి మించిన సౌభాగ్యం లోకం. సౌభాగ్య రూపి చెప్పి నీకే ఉంది. ఎందుకంటే ఆడపిల్లలే ఆడపిల్లలే అంటే మేము మంచి దర్శనం చేస్తాం. సౌభాగ్యం దేహి దేవ గోవింద. అందుకని
జయ శ్రీనారాయణ. తేరుపోలు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి అద్భుత వార్షిక బ్రహ్మోత్సవాలు 15వ వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత శోభాయమానంగా జరుగుతున్నాయి. ఈరోజు శ్రీవారి కళ్యాణోత్సవం అత్యంత సుందరంగా శోభాయమానంగా ఆనందంగా వేలాది మంది భక్తుల భక్తి శ్రద్ధల చేత స్వామికి అమ్మవారికి చక్కటి కళ్యాణోత్సవాన్ని మనం జరుపుకున్నాం. అమ్మవారికి చక్కగా వడిబియ్యాన్ని కూడా మహిళామణులు సౌభాగ్యవతులు వడిబియ్యాన్ని కూడా నింపుతూ ఉన్నారు. ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమం లోకమంతా కూడా సుభిక్షంగా ఉండాలి అని చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి క్రతువు. అట్లాగే రేపటి ఉదయాన ఈ 3 రోజుల పాటు జరుగుతున్నటువంటి ఈ 15వ వార్షిక బ్రహ్మోత్సవాల పరిపూర్ణతలో భాగంగా మహాపూర్ణాహుతి అనబడేటువంటి ఒక అద్భుతమైన కార్యక్రమం జరుగుతుంది. పూర్ణాహుతి తదనంతరం శ్రీవారి తాపాన్ని తగ్గించడానికి గాను చక్ర స్నానము అనబడేటువంటి ఒక అద్భుతమైనటువంటి చక్రవారి అంటాం. ఆ చక్రతీర్థ మహోత్సవాన్ని జరుపుతాం. తదుపరి సాయంత్రానికి ద్వాదశారాధన, శ్రీ పుష్పయాగం, దేవతోద్వాసన, ధ్వజ అవరోహణ కార్యక్రమాలతో ఈ అద్భుతమైనటువంటి బ్రహ్మోత్సవాలను పరిసమాప్తి గావించుకుంటాం. వేలాది మంది భక్తుల ఆనందోత్సాహాల నడుమ ఈ విశేషమైనటువంటి ఉత్సవాలు చాలా విశేషంగా జరుగుతూ ఉన్నాయి. అందరూ రేపటి ఉదయాన జరిగేటువంటి మహాపూర్ణావధి కార్యక్రమంలో పాల్గొనండి. భగవత్ కటాక్షాన్ని పొంది తరిస్తారు అని మీ అందరికీ ఆహ్వానం పలుకుతూ జై శ్రీమన్నారాయణ.